హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న సంగతి అందరికీ తెలుసు యావత్ భారతం కూడా దీన్ని గుర్తించింది భారతదేశంలో ఉండే చట్టాలు పీనల్ కోడ్లు సెక్షన్లు కొత్తగా వచ్చిన న్యాయ సంహిత ఇవన్నీ ఏవి కాకుండా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్న సంగతి తెలిసిందే కదా ఇష్టారాజ్యం అనమాట 164 సీట్లు ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చిన నేపథ్యంలో ఇక రాష్ట్రాన్ని మొత్తాన్ని తమకు రాసి ఇచ్చినట్టు ఫీల్ అయిపోయి ఎవరి ఇష్టానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు అంతా ఎందుకు చెప్తా వస్తున్నంటే మొన్న నందిగం సురేష్ను మరికొంతమంది ఖైదీలుగా మార్చి అరెస్ట్ చేసిన సందర్భం చూసినాం కదా గుంటూరు సబ్ జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు ఆ సందర్భంగా అయేషా బాను అనే ఒక కానిస్టేబుల్ ఆయనతో సెల్ఫీ తీసుకుంది అండ్ అత్యుత్సాహం అని అనలేం కానీ ఒక ప్రజానాయకుడు తీసుకుంటే తప్పేముంది అందులో జనరల్గా మనం మాట్లాడుకుంటేనేమో అందులో ఏ తప్పు లేదు ఓ ఫోటో తీసి పెట్టుకుంటే పాడుంటుంది అది లైఫ్ టైం మెమొరీగా ఉంటుంది పిల్లలకు చూపించుకోవచ్చు ఇంకా రకరకాలుగా ఇది ఉద్యోగాల్లో ఉండే వాళ్ళ పర్సెప్షన్ అనుకుందాం దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం అంటే సెల్ఫీ తీసుకుంటే ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటోడు అంటరానోడు ఆయన దగ్గరికి పోలీసు వాళ్ళు ఎవరు పోవద్దు యంత్రాంగం ఎవరు పోవద్దు ఇట్లాంటి సెల్ఫీలు ఎవరైనా తీసుకుంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం ఉద్యోగాల నుంచి ఊడబిక్తామని ఒక సందేహం ఇద్దామనా ఏం చెప్పదలుచుకున్నారు ఇదిగో జగన్తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్కు ఛార్జ్ మేమో గుంటూరు జిల్లా కారాగారం వద్ద బుధవారం వైకాపా అధినేత జగన్తో సెల్ఫీ తీసుకున్న జైలు కానిస్టేబుల్ అయేషా బానుకు ఛార్జ్ మేమో ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు ఆమె వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించి వెలుపలికి వచ్చిన జగన్తో కానిస్టేబుల్ అయేషా బానును తన కుమార్తెతో వచ్చి సెల్ఫీ తీసుకున్నారు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది విధి నిర్వహణను పక్కన పెట్టి ఆమె ఇలా చేయడంపై విమర్శలు వచ్చాయి ఈ అంశంపై జైలు సూపరింటెండెంట్ రఘుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు సో ఇదే అనమాట అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో షేక్ హ్యాండ్ ఇచ్చినా సెల్ఫీ తీసుకున్నా లేకపోతే ఆయన చిరునవ్వు చిందించడం ఆయనకున్న ఒక గొప్ప లక్షణం అనమాట దానికి రిప్లైగా యువతల వాళ్ళు నవ్వినా కూడా లేదంటే ఏదైనా సైగలు చేసినా కూడా ఇక ఛార్జ్ మేమోలు ఇచ్చేస్తారా రెడ్ బుక్ రాజ్యాంగంలో దీన్ని కొత్త చట్టం అనుకోవాలా అయేషా బానుకి ఎందుకు మొత్తం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత ఆ చుట్టూ ఆయనకు భద్రతా వలయంగా నిలిచిన వీళ్ళందరినీ కూడా పీకి పడదొబ్బండి మీకు వచ్చిన మీ నొప్పేంది చెప్పండి ఇప్పటికే ఐఏఎస్లు ఐపీఎస్లను డిమోరల్ చేసి ఈ కూటమి సర్కారు ఎంత సంకనాకుతుందో అర్థమవుతుంది దాని ఎఫెక్ట్ మీకేం కాదు ప్రజల మీద ఎట్లా పడుతుంది అన్నది మీ సోయికి రాదు మీకు ఆ తెలివితేటలు లేవు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనిషి కాదు నరరూప రాక్షసుడు ఇంకా ఆయనకు పాలించే హక్కు లేదు అసలు రాజకీయాలకే పనికిరాడు అనే ఒక దిక్కుమాలిన విత్తనవాదాన్ని తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది సాలదన్నట్టు పోయి సెల్ఫీలు తీసుకునే ఇట్లాంటి వాళ్ళకు కూడా అసలు ఏంది అభద్రత భావం ఇది రాష్ట్రమా రావణ కాష్టమా ఏం చెప్పదలుచుకున్నారు మీరు చేసే దిక్కుమాల పాలనకు దిక్కుమాల పనితీరుకు సోషల్ మీడియాలో లేదంటే యూట్యూబ్లోనూ నిజాలు నిక్కచ్చిగా చెప్పే వాళ్ళ మీద కేసులు బెదిరింపులు ఒత్తిళ్ళు మొన్న చూసినాం కదా విజయవాడ మొత్తం అంతా తగలబడిపోతూ ఉంటే వరదలో ఊరికిపోయి జనాలు ఆర్దనాదాలు వినిపిస్తుంటే వాటిని బయట ప్రపంచానికి చూపించే క్రమంలో కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ లిస్ట్ మొత్తం తీయండి అని చెప్పి చెప్తారంట ఏం అంత బలిపేందుకు వరద వచ్చింది అయితే నిజం కదా జనాలు ఇబ్బంది పడ్డది నిజం కదా వాళ్ళకు సహాయ సహకారాలు అందంది నిజం కదా మరి ఇవి బయట ప్రపంచానికి చెప్తే మీకు వచ్చిన నొప్పేంది యంత్రాంగం వాటర్ ప్లాఫ్ అయింది స్వయంగా సీఎం హోదాలో చంద్రబాబే చెప్పుకున్నాడు అది వీటన్నిటినీ అంటే కవర్ చేసుకునేందుకు అధికారులు ఎవ్వరు కూడా స్వేచ్ఛగా పని చేయకుండా ఉండేందుకు చేస్తున్న తతంగం ఇది ఇదే పని కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తుంటే ఇక రాష్ట్రం అట్టుడికిపోయేదన్నమాట జగన్కు పాలన చేతన అయ్యేది కాదు ఉద్యోగులను ఇట్లా రాచి రంపాన పెడతారా సెల్ఫీ దిగితే ఛార్జ్ మెమోలు ఇస్తారా సస్పెండ్ చేస్తారా అని చెప్పి ఇక గాడిదెల లెక్క ఓనర్ పెట్టేటోళ్ళు మీరు చేస్తేనే సంసారమా అవతలు చేస్తేనే వ్యభిచారమా సిగ్గుండాలి మనుషులు అన్నాక కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కొన్ని హ్యూమన్ టచ్లు ఉంటాయి
అవన్నీ కంట్రోల్ చేసుకొని ఇంకా మీ పాలనకు జై. ఇంతకుముందు ఒక పాట చూపించిన కదా, చంద్రుడా మా చంద్రుడా అని. ఇంకా అట వాడితే తప్ప ఇంకా ఎవరు బతికే అవకాశం లేదా? సో ఇది ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం. దీనికి ఇంకా ఏం తీర్పిస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరే డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.